దేవరలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవరామ్ ఏంటి దద్దరిల్లిపోతుంది థియేటర్స్. దేవర పార్ట్ 2 లో ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం. మొత్తానికి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకుల్ని సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారని ముందు నుంచే ఉంది. కానీ పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకే మొదటి నుంచి బాగా యాక్టివ్ గా ఉండడంతో ఇప్పుడు అభయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే లేదు, భార్గవ్ వస్తున్నారట. కాబట్టి భార్గవ్ మరి లేటెస్ట్ గా వచ్చేటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన దేవర పార్ట్ 2 లో కనిపించబోతున్నారు. సో నిజంగానే భార్గవ్ అచ్చ ఎన్టీఆర్ లాగా ఆ పోలికలతో ఉండడం, అలాగే ఇక ఇండస్ట్రీకి సంబంధించిన వారసుడిగా వస్తుండడంతో ఎన్టీఆర్ కోసం ఈ ఆలోచన కొరటాల శివన్ అయితే లాంచ్ చేశారట. సో దేవర సినిమాకి సంబంధించినటువంటి ఈ విషయం ఇప్పుడు ఎంత హైలైట్ కావడానికి కారణం ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 31 సినిమాకి సంబంధించి సో లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చారు. ఎన్టీఆర్ భార్య శాలిని, ఎన్టీఆర్ భార్య ప్రణతి, అలాగే పిల్లలు అభయ్, భార్గవ్ కూడా వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఎంతో చక్కగా మన చిన్న అబ్బాయి అయినటువంటి భార్గవరామ్ అయితే యాక్టివ్ గా కనిపించారు. అంతేకాకుండా చాలా చలాకీగా ఉంటూ సినిమా పట్ల మంచి ఇంట్రెస్ట్ కనబరుస్తుండడంతో సో లేటెస్ట్ గా ఈ ఆలోచన చేశారట కొరటాల శివ. సో దేవర పార్ట్ 2 ఎలాగో షూట్ చేయబోతున్న నేపథ్యంలోనే భార్గవ్ ని సో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ లో నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. సో ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి రావడం అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆల్రెడీ మహేష్ బాబు కొడుకు పవన్ కళ్యాణ్ వారసుడు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వారసుడిగా సో జూనియర్ ఎన్టీఆర్ కి వారసుడు మన భార్గవరామ్ కూడా సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.